ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని ప్రేమ, దేవుని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక చక్కని వాగ్దానంతో నేను ముందుకు వస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు మరొక సమయం చూడడానికి చక్కని కృపనిచ్చినందుకు దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడిని ఏ స్థితిలోనూ పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితోనే సహవాసము కలిగి ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సహాయం మనం అడుగుదాం ప్రార్థన ద్వారానే. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం, వందనాలైనా వందనా తండ్రి, వందనా దేవ. నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర, నీ వెలుగు ధర, నీ ఆత్మ ధర మమ్మల్ని స్థితికి నిలబెట్టి నీ వాక్యం ధర మాట్లాడుతున్న గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, నాయన తండ్రి, ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము తండ్రి నాయన మాతోటి సూటిగా మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క మాట బలం ద్వారా, ఆత్మ ద్వారా, సత్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ఎక్కడ తప్పు రాకున్నట్లు తండ్రి ప్రభు, క్రమ పద్ధతులు నేర్చుకుని ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరు రచించబడ్డకు కృపణ దయచేసి నీ మహిమలో, నీ కృపలు ఎల్లప్పుడూ తోడుగా ఉండే కృపణ దయచేసి నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. చూడండి, మరొకసారి అదే వచనం చదువుతున్నాను. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలోనూ పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ప్రైజ్ ది లార్డ్. చూశారండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్న మాట. సహోదరులారా ఏ స్థితిలో ఉన్నారో మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని స్పష్టంగా మాట్లాడుతున్నారు మనతోడిని. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి, 7వ అధ్యాయం 24వ వచనంలో చక్కగా మనతోటి సూటిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ స్థితిలో దిగజారి ఉన్నాము, ఒకప్పుడు దేవుని ఎరకక పాపలను మునిగి ఉన్నామేమో, ఇక మీదటైనా దేవుని పట్ల మన క్రమ పద్ధతుల్లో నేర్చుకోమని దేవుడు స్పష్టంగా మనకి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడండి. దేవునికే మహిమ కలుగాక. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం మంది ఈ వాగ్దానం మన కొరకు సిద్ధపరిచి ఉంచాడండి. ఎందుకంటే ఈ వాగ్దానంలో మహా అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. చూడండి, మరొకసారి అదే చదువుదాం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలోనే పిలువబడును. చూసారండి, ప్రతి మనుషుడును లోకంలో ఎలాంటి వాడైనా సరే, ఎంత ధనవంతుడైనా, ఎంత డబ్బున్నవాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి. నేను పుట్టించిన మనిషిని కనుక మీరు నన్ను విడిచిపెట్టి వేషధారులుగా జీవిస్తే కనుక భూమి మీద ఎంతకాలం జీవిస్తూ బతుకుతారు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. సహోదరులాగా అని చక్కగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు చూసారా. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలోనే పిలువబడును ఆ స్థితిలోనే ఈ దేవునితో సహవాసం కలిగి ఉండవాలని స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఏ స్థితిలో గత సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ మస్తే మీరు పుట్టుకతో మొదలుకొని మీరు వయసు వచ్చేదాకా కూడా ఏ స్థితిలో జీవించారు, ఏ స్థితిలో మెచ్చిలారు, ఏ స్థితిలో మీరు మెలకుగా ఉన్నారు, దేవుని పట్ల క్రమ పద్ధతిలో ఉన్నారా, దేవుని విడిచిపెట్టి వేషధారులా తిరుగుతున్నారా, దేవుని విడిచిపెట్టి దుర్మార్గంగా తిరుగుతున్నారా, దేవుని విడిచిపెట్టి కల్పన కథ లేపు తిరిగి మీరు ఆ స్థితిలోనే జీవిస్తున్నారని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు చాలా రకంగా అర్థం చేసుకునే విషయమండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడండి. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం మంది ఈ వాగ్దాన పట్టికని మనం కూడా నిజంగా మన గతం ఏ స్థితిలో దేవుడు మనల్ని ఏ స్థితిలో నిలబెట్టించాడంటే కేవలం దేవుని కృపే కదా. ఆయన చేసిన కార్యంలో మనం మర్చిపోతూ అపవాద చేతిలో మనం మునిగిపోతున్నామే, ఎందుకు ఈ స్థితిలో మనం దిగజారిపోతున్నామని ఒకసారి మనం కూడా ఆలోచించవలసిన విషయమే. ప్రియమైన విశ్వాసులారా, చూడండి, గొప్ప అద్భుతమైన వాగ్దానం మీ మాట అండి. సహోదరులారా, ప్రతి మనుషుడిని ఏ స్థితిలోనే పిలువబడును ప్రతి మనుషుడు ఏ స్థితిలోనే పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఎందుకంటే మీరు గతాన్ని గుర్తు చేసుకోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా సన్నిధిలోనే మీరు నిత్యం నిరంతరం యుగయుగములకు ఉండాలంటే, నా రాజ్యంలో చేరాలంటే ప్రతి క్షణం నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకుని స్పష్టంగా చెప్తున్నాడండి. స్పష్టంగా ఈ వాగ్దానం బట్టి మనకి గొప్ప జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 14వ అధ్యాయము 2వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతోనే మాట్లాడేవాడు మనుషులతోనే కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడైనను గ్రహింపగలవాడు ఆత్మ వలనే
మర్మములను పలుకుచున్నాడని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన విశ్వాసులారా, చూసారండి ఎంత అద్భుతమైన మాట, చూసారా ఎంత గొప్ప అద్భుతమైన మాటను. ఎందుకనగా భాషతోనే మాట్లాడేవాడు మనుషులతోనే కాదు, దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడని స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకంటే నేను సమస్తం ఎరుగున్న దేవుణ్ణి, నేను సమస్తం సృష్టించిన దేవుణ్ణి, ప్రతి ఒక్క భాషను ఏర్పరిచిన దేవుణ్ణి, ప్రతి ఒక్క మాట ద్వారానే ఏర్పరిచిన దేవుణ్ణి. నా మాట ద్వారానే మీరు రచించబడాలి తప్ప కానీ, నా ద్వారానే మీరు రచించబడాలి తప్ప కానీ, నా లోకంలో మీరు జీవించాలంటే నిత్యం నిరంతరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన విశ్వాసులారా, నా ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం ముందు తండ్రి అయిన దేవుడు నీతోనే చుట్టుగా మాట్లాడుతున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. చూసారండి, భాషలతో కాదు మాట్లాడేది. ఎందుకనగా భాషలతోనే మాట్లాడేవాడు మనుషులతోనే కాదు, దేవునితో స్పష్టంగా నేను మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ భాషలైనా సరే నన్ను స్తుతించండి, ఏ భాషలైనా సరే నన్ను స్తుతించండి, ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను స్తుతించండి అని స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానాలు పట్టుకుని నిజంగా మనం ఖచ్చితంగా దేవుని పట్ల క్రమ పద్ధతిలో నడుచుంటే గనక దేవుడు గొప్ప అద్భుతం కార్యములు మీ చుట్టూ చేతనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. దేనికే వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సహోదరులారా, ఇంకా మనం వేషధారులుగా జీవిస్తున్నామా, ఇంకా వేషధారులుగా మనం బ్రతుకుతున్నామా, ఇంకా మనం తలంపులను ఆలోచనలను చెడు కోరికలను జీవిస్తున్నామా? ఇక మీదటైనా ఈ క్షణమందైనా ఆ అన్నిటిని విడిచిపెట్టి మనము తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమను వెతుకుదాం, దేవుని కృపను వెతుకుదాం, దేవుని ఆత్మరక్షను వెతుకుదాం, దేవుని సత్యాన్ని వెతుకుదాం. దేవుని ప్రేమ ద్వారా, దేవుని కృప ద్వారా ప్రతి క్షణం మనం ఆయన జ్ఞాపం చేసుకుంటూ నిత్యం నిరంతరం ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం చేసిన పాపములు ఒప్పుకోవటం తప్పదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు మరణించాక, నువ్వు పాపములు ఒప్పుకోక మరణించమంటే ఆయన రాజ్యానికి చేరలేవు, నీకు భయంకర నరకం ఉంటుంది. అందుకే దేవుడు భూమి మీద ఉన్నంత కాలం నన్ను స్తుతించండి, ఎల్లప్పుడూ నన్ను స్తుతించండి, యుగయుగములుగా నన్ను స్తుతించండి, నిత్యం నిరంతరం నన్ను స్తుతించండి అని దేవుడు స్పష్టంగా పలుకుతున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రియమైన విశ్వాసులారా, ఈ వాగ్దానం మన కోసమే సిద్ధపరిచాడు కనుక ఈ వాగ్దానం బట్టి మనం జ్ఞాపకం చేసుకుని మనము నడుచుకుందాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, స్తోత్రం, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల సమయం మంది మాతో షూటుగా మాట్లాడుతున్న గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రం అయ్యా. అవును తండ్రి, మేము వేషధారులోనికి జీవిస్తున్నాం ప్రభా. మేము అనేక మంది విధములుగా పాపాన్ని విడిచిపెట్టగా చెడులో కొన్ని చెడు తలంపులో జీవిస్తున్నామయ్యా. తండ్రి, ఇక మీదటైనా నీ రాజ్యానికి చేరాలంటే తండ్రి ప్రభు, నాన్న తండ్రి, నువ్వు ఏర్పరిచిన గొప్ప అద్భుతమైన దినాన్ని ప్రభా, నిన్ను సన్నిధిలోకి చేరటకు కృపణ దయచేయి తండ్రి. మా కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితి ఉన్నా స్వచ్ఛత కలిగజేసే కృపణ దయచేయి తండ్రి. ఈ క్షణమైన ఎవరైతే ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నారో ప్రతి వాహనం చుట్టూ కంచి వేతండి. ఈ వాగ్దానం ముట్టిన ప్రతి ఒక్క సహోదరుడు ప్రభా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబం నేను ఆశీర్వాదంగా మారి కృపణ దయచేతండి. నేను యేసయ్యా తండ్రి, నేను ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం సమాధానం దయచేతండి, ఆత్మ రక్షణ దయచేతండి, పాపం నుంచి విడుదల పొందే కృపణ దయచేతండి, మరణం నుంచి విడుదల పొందే కృపణ దయచేతండి, ఆత్మ రక్షణ కోసం వెతుకటకు కృపగల ఆత్మ తోడు శక్తిని దయచేతండి. యేసయ్యా వందనాలు. నీ ప్రేమలో నీ కృపలో ఎల్లప్పుడూ చూపించడుకు జ్ఞానంగల ఆత్మ శక్తిని దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటే నా ప్రియ పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమలకని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి. ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.